టార్గెట్లు పెట్టి ఒక సిద్ధాంతాన్ని మనం మార్చలేము, స్పష్టంగా చెప్తున్నాం. దీన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది మావోయిస్ట్ ఉద్యమం. అంతకుముందు పీపుల్స్ వార్ కానీ నక్సలిజం ఏదైనా సరే సమాజాన్ని మార్చే క్రమంలో సమాజంలో ఉన్న వర్గాలను కలుపుకోకుండా మేము బయటకు పోయి యుద్ధం చేస్తా అంటే, బుల్లెట్ ద్వారా మేము సాధిస్తామంటే, తుపాకీ ప్రభుత్వం దగ్గర పెద్ద తుపాకీ ఉంటుంది, ఈ 2 తుపాకులు మంచిది కాదు. నా ఉద్దేశం 46 నుంచి 51 దాకా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చూసిన తర్వాత మనకు నక్సల్బరీ పోరాటం చూసిన, అది శ్రీకాకుళం అడవుల నుంచి మళ్ళీ అంటే పంచబెంగాల్ నుంచి శ్రీకాకుళం అడవి పంచాల కృష్ణమూర్తి నుంచి మనం చూసుకొని మన దగ్గర దాదాపు పీలికలై ఒక 100 గ్రూపులైనవి మావోయిస్టులను. సిద్ధాంతం ఏం లేదు, వ్యక్తిగతంగా కూడా విడిపోయిన సందర్భం చూసినాం. కానీ వాళ్ళ ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యం చాలా లోపాలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో లోపాలకు మరింత ప్రజాస్వామ్యం మంచి మంది, కానీ తుపాకీ కాదు కదా అంటున్నాను. చెప్పాను కదా, ప్రభుత్వం దగ్గర ప్రజల దగ్గర తుపాకీలు ఉంటే ప్రైవేట్ హింస కంటే రాజ్యహింస తప్పే కాదట్లేదు. కానీ రాజ్యహింస అంటే రాజ్యం దగ్గర ఉన్న తుపాకులతోని మనం గెలవలేమని అర్థం చేసుకోలేకపోయారు. రెండోది ఏంటంటే, ఏ దాన్ని మారుద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో కలిసి మమేకమై పనిచేస్తే వేరు, కానీ అడవుల్లో ఉంటారన్నారు. ఇప్పుడు అడవుల నుంచి మనకు జనారణ్యంలోకి వచ్చారు చూస్తున్నాం. ఇంకా మావోయిస్టు మూలాలు ఉన్న వాళ్ళు చాలా మంది జనారణ్యంలో ఉన్నారు. మన పక్కవాడికి తెలియకుండా ఉండాలంటే గతంలో సామెత అయితే అరణ్యంలో ఉండు, లేకపోతే జనారణ్యంలో ఉండాలి. జనారణ్యంలో మన పక్కవాడు ఎవడు తీవ్రవాద మనకు తెలియదు. ఇప్పుడు అరణ్యం నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యగా గుర్తించాలంత కాలం నేను చెప్తున్నాను, వాళ్ళ తప్పు, హింస తప్పు, కానీ వ్యక్తి నిర్మూలన సిద్ధాంతమే తప్పు. కానీ రాజకీయ, ఆర్థిక, సామాజిక సంబంధాలు మెరుగుపరచకుండా ఆర్థిక అసమానత ఇంత పెరుగుతుంటే మీరు డెడ్ లైన్ విధించి మావోయిస్టులను తుడిచిపెట్టినా వ్యక్తులు పోతారు, కానీ వ్యవస్థ ఉంటది కదా అంటున్నాను. వ్యవస్థలో వాళ్ళు చూడండి, భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎంత ఉన్నాయంటే 1% ధనికుల దగ్గర 65% సంపద కేంద్రీకృతమైంది. 10% ధనికుల దగ్గర 75% పైగా ఉన్నది. కేవలం 15 నుంచి 20% మధ్యతరగతి దగ్గర ఉన్నది సంపద అంతా. ఆ రకం చూసుకుని 1%, మిగతా చూసుకుంటే 5% సంపద మొత్తం మిగతా పేద వర్గాల దగ్గర ఉన్నది. మరి సంపద అసమానతలు ఎప్పటికైనా ఇవాళ కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి అయితే చేస్తుంది కదా. మీరు అంకుర్ సినిమా చూస్తే చెప్తాను. అంటే ఒక పెద్ద అద్దాల భవనం పక్కన కింద పూరి కొడుతుంటే ఎప్పుడో ఒకసారి వీడు రాయి విసురుతారు దాని మీద అంటున్నాడు. ఆర్థిక అసమానతల రూపకల్పన మాత్రమే దీనికి పరిష్కారం. ఇది ఉంటే తాత్కాలిక పరిష్కారం అంటున్నాను. ఎంత గెలిచినా తాత్కాలిక పరిష్కారం అంటున్నాను. వీడు కాకపోతే ఇంకోటి పుడతాడు రేపు పొద్దున, ఏదో పేరు మీద వస్తాడు. ఒకనాడు పీపుల్స్ వారు, ఒకనాడు జనశక్తి, జనసేన రకరకాలుగా వచ్చిండు. ఇవాళ మన మావోయిస్టు అంటున్నారు కలగాలిన తర్వాత. చర్చలకు రమ్మంటే చర్చలకు ఏ ప్రాతిపదిక ఉంది? గతంలో రాజశేఖర రెడ్డి గారి చర్చలో నేను 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక చర్చలకు ప్రాతిపాదన లేకుండా వాడేమో తుపాకీ పట్టుకోవాలంటే అంటే వాడేమో తుపాకీ వద్దు అంటాడు. ఇద్దరి మధ్య ఏమున్నది? ఎవరి కోసం పోరాడుతుండో వాళ్ళు వెనుక వాళ్ళు లేరు. కృష్ణారెడ్డి గారు ఇంతకుముందు కొంత విన్నదానికి నేను చెప్తున్నాను ఏంటంటే, చాలా వరకు వాళ్ళు నేల విడిచి సాము చేసిండు మావోయిస్టులు. కానీ సార్ ఎట్లా చేసిన నేల విడిచి అంటే, ఏ వర్గాన్ని ఉద్ధరిద్దామంటే ఆ వర్గానికి దూరమై ఆ వర్గంలోని ఎస్టీలను ఇన్ఫార్మర్ పేరు మీద చంపేసింది కదా. ఎప్పుడు రాజ్యాధికారం అనేది, రాజ్యరహిత సమాజం అనేది మార్క్స్ కళ, కానీ సాధ్యం కాదు. ఇవాళ కాకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వం పోతే ఇంకో నియంత్రిత ప్రభుత్వం వస్తుంది. ఇరాన్ల చూస్తారేమో మనం. ఒకనాడు శాఖల నుంచి ఇస్లామిక్ విప్లవం నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చి చూస్తున్నాం కదా మనం. ఇక్కడ కూడా ఏంటంటే, రాజ్యరహిత సమాజం సాధ్యం కానప్పుడు ఏదో రాజ్యం ఉంటది కదా, నక్సలిజం రాజ్యం కూడా ఉంటది కదా. అప్పుడు ఏమైంది అంటే ప్రజాస్వామ్య హక్కులు ఉండవు. వాళ్ళు ఇష్టం ఉన్నోని చంపేస్తారు, ఇష్టం లేనోని చంపేస్తారు, ఇష్టం ఉన్నోని బతికించుకుంటారు. సమస్య కాదు కదా. వ్యక్తిగత కక్షలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం దుబాయ్ పోయి ఎట్లా సంపాదించుకుంటామో నక్సలిజంలో పోయి సంపాదించుకుని లేరంటారా? వ్యక్తిగత కక్షలు తీసుకుని లేరా? ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఇది డెడ్ లైన్ పెట్టినా కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది సామాజిక ఆర్థిక సమస్య కాదు చూడకుండా మీరు ఎన్ని శాంతి భద్రత సమస్యగా చూస్తే అది సాధ్యం కాదు అంటున్నారు. సరే, చాలా ఆశపడ్డారు. తిరుపతి టు పశుపతి అన్నారు, లేకపోతే ఇంకెక్కడి దాకా మొత్తం రెడ్ కారిడార్ 12 రాష్ట్రాలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని తమిళనాడు అండే తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని నేపాల్ దాకా రెడ్ కారిడార్ అన్నారు. నేపాల్ పరిస్థితి మారినాయి కదా. అంటే మధ్యతరగతి మన భారతదేశంలో వాళ్ళు అర్థం చేసుకోలేదు ఏంటంటే, సమాజాన్ని విశ్లేషించుకోవడంలో అర్థం చేసుకోలేదండి. అర్ధ పెట్టుబడిదారి, అర్ధ భూస్వామ్య, అర్ధ వలస దేశం అన్నారు. ఇప్పుడు అట్లా లేదు కదా. ఒకనాడు వాళ్ళ సిద్ధాంత ప్రతిపాదన ఈ మూడిట్లనే కదా వాళ్ళకి విభేదాలు వచ్చి ఇన్ని చిలికలు అయింది. అర్ధ వలస నోడు అంటాడు, అర్ధ పెట్టుబడిదారు నోడు అంటాడు, ఇంకోటి అంటాడు కదా. నేను రిపోర్టర్గా నక్సలిజం ప్రాంతాల్లో పనిచేసిన వాడిని ఎన్కౌంటర్ చదువుతుంటే కట్టుకథలు ఇద్దరు చెప్తారు. దుర్మార్గం అంటున్నాడు. అసలు బాలగోపాల్తో చాలా గొడవ పెట్టుకున్నాను, బాలగోపాల్తో. ఎందుకంటే మీరు పోలీసులు చెప్పే అసత్యాలు మీరు కూడా ఇటు పక్క చెప్తుంటే ఏమైతే రెండు రకాల నష్టం కదా.
ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగితే రెండు వైపులా బుల్లెట్లు వెళ్తాయి, ఇటుపక్క అటుపక్క చూసి మనం నిర్ణయం చెప్పొచ్చు కదా. పోలీసులు ఏమో ఎటువంటి ఎన్కౌంటర్ జరిగినా ఫేక్ ఎన్కౌంటర్ చేసి పట్టుకొచ్చి చంపేసి కూడా నిజమైన ఎన్కౌంటర్ అన్నారు. నిజమైన ఎన్కౌంటర్ కూడా ఫేక్ ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాల్లో యాక్ట్ చేసిండ్రు. వీళ్ళందరూ ఇంకో ప్రశ్న కూడా చెప్తున్నా, వీళ్ళందరూ ఎవరైతే అంటున్నారో సిద్ధాంతం అంటున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నేను కొన్ని పేర్లు చెప్పాను, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక. వాడు తుపాకీ గుండె దాకాగానే ఆయన ఏమన్నాడు, నా పిల్లగాడు క్షేమంగా ఉన్నాడు అమెరికాలో అన్నాడు. అమెరికాలో పిల్లగాని పెట్టుకుని ఇక్కడ మాత్రం పిల్లలంతా నాశనం చేసి చంపేసింది కదా. నక్సలిజం మొదట్లో నిజంగా సిద్ధాంతపరమైన డాక్టరేట్ ఉన్నారు, చాలా మంది మంచి వాళ్ళు పోయింది. వాళ్ళ సిద్ధాంతం ఒకటి ఉండే, తర్వాత అందులో చేరడం అనేది సంపాదన కోసం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది దళితులు, పేదలు, రహీం గారు ఓసారి కన్నీళ్ళు, వాళ్ళకి ఏం లేదు, అసలు ఎవరి కోసం చచ్చిపోతున్నారు? నేను మీ వెర్రి త్యాగాలు, పిచ్చి ప్రేమల వల్ల మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అన్నాను. బొందబెట్టే జాగలేని వాడు కూడా తల్లిదండ్రులకి నిరాశ్రయం చేసి వాళ్ళు అడక తింటుంటే వీళ్ళు పోయి ఉద్యమాన్ని సమాజ సమాజం స్థాపిస్తారు. తప్పు కాదు, సమాజ సమాజం స్థాపించాల్సిందే. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకెవరైనా సరే